ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్ల పంచాయతీ నడుస్తుంది. ఇంతకు రిజర్వేషన్ల పంచాయతీ ఏమిటి? కొత్తగా వచ్చిన రిజర్వేషన్లు. కొత్తగా ఎవరికి వచ్చిన రిజర్వేషన్లు అని ఒకసారి మనం చర్చించుకున్నట్టయితే 2019లో భారత పార్లమెంటు బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అగ్ర కులాలు వాళ్ళ పర్సెంటేజీ ఎంత ఉన్నది? అగ్ర కులాల పర్సెంటేజ్లో పేదలు ఎంత పర్సెంటేజీ ఉన్నదని జనాభా గణన చేయకుండానే అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ తీసుకొని వచ్చింది. ఈ రిజర్వేషన్ 2019లో జనవరిలో పార్లమెంటులో చర్చించి ఒకరోజు రాజ్యసభలో చర్చించి ఒకరోజు లోక్సభలో చర్చించి చట్టపరమైన ఎలాంటి అడ్డంకులు కూడా భవిష్యత్తులో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ను సుప్రీంకోర్టుతో జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు తీసుకురావడానికి భారత రాజ్యాంగాన్నే అమెండ్మెంట్ చేశారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రావడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏయు లలిత్ 5 సభ్యుల ధర్మస్థానంలో ఈ బెంచ్ రిజర్వేషన్ల జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్ 5 సభ్యులతో కూడినటువంటి ధర్మస్థానం. అయితే అందులో చీఫ్ జస్టిస్ అప్పుడు ఏయు లలిత్ ఉన్నాడు. ఏయు లలిత్ ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చే రోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వీళ్ళు కూడా పేదలే. అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలను మీరు గుర్తించరు. అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తారు. పేదరిక ప్రాతిపాదికన నిజంగా రిజర్వేషన్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పేదలు అని అన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఇందులో ఈ జాబితాలో చేరుతారు కదా. కేవలం అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలను మాత్రమే ఎందుకు పారామీటర్గా తీసుకుంటున్నారు అను ఆయన ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సమర్థించినప్పటికీ సుప్రీంకోర్టు ముగ్గురు బెంచ్ల ధర్మస్థానం మెజారిటీ బై మైనారిటీ జడ్జిమెంట్ తోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కూడా పాస్ కావడం జరిగింది. ఇంతకీ ఈ రిజర్వేషన్ తీసుకురావాలని గల కారణాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా నీకు ఉత్తర భారతీయ బ్రాహ్మణీయుల ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ధనవంతులను ఎవరైతే అప్పర్ క్యాస్ట్ లో ఉన్న పేదలు కొద్ది మంది అయితే ఉన్నారో ఆ కొద్ది మందిని కూడా వాళ్ళ జాబితాలో కల్పనీకి అంటే ఇంకా వాళ్ళని పై స్థాయిలో కల్పనీకి ఒక పన్నాగం పన్నారు. రిజర్వేషన్లు దేశం పుట్టినప్పుడు రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలనే దాని మీద చర్చ వచ్చినప్పుడు ఏ కులాలైతే ఏ కమ్యూనిటీ అయితే ఊరికి బయటంగా సామాజిక వివక్షతను అనుభవిస్తూ సామాజిక వివక్షతో పాటుగా పేదరికము కూడా ఉన్నదో, ఆర్థికంగా పేదరికం కూడా ఉన్నదో ఆ కులాలకు మాత్రమే ఆ రోజు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. సరే, తర్వాత నీకు బీసీలకు కూడా 1980ల చర్చ వచ్చినప్పటికీ 90 నుంచి వాళ్ళకు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈనాడు రిజర్వేషన్ల పద్ధతికి భిన్నంగా రిజర్వేషన్ సిస్టానికి అసలు ఏ కులాలకైతే రిజర్వేషన్ ఇవ్వకూడదు, రిజర్వేషన్ ప్రాతిపదిక ఏమిటి అనే దాంతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చిన తర్వాత దాని ఫలితాలు ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తున్నాయంటే గతంలో కానిస్టేబుల్ పరీక్ష రాసినప్పుడు కానిస్టేబుల్ ఫలితాలలో నీకు అగ్రకులాలలో అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందిన వాళ్ళకు కోమటోళ్ళే కానీ బ్రాహ్మణ్సే కానీ రెడ్డిసే కానీ 80 మార్కులకే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. బీసీలు ఎవరైతే బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చారో బీసీ జనాభా ఈరోజు 60% ఉన్నప్పటికీ వాళ్ళకు బీసీ జనాభాకు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతం 27% రిజర్వేషన్.
ఈ 27% రిజర్వేషన్లో బీసీ డీల 120 మార్కులు సాధించినటువంటి అభ్యర్థికి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలలో వాళ్ళు ఉద్యోగంలో సాధించలేకపోయినారు. రేపు ఇది భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలకు తీరని అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడానికి ముందు నీకు ఇందిరా సహాని జడ్జిమెంట్లో కూడా 50% రిజర్వేషన్లు మించకూడదు అనేది ఒక జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఆ జడ్జిమెంట్ను ఖాతరు చేయకుండా 50% మించి ఉండకూడదన్న పద్ధతి కూడా భిన్నంగా 10% ఉన్నది అగ్రకుల పేదలు 3%, 4%, 5% ఉంటే వాళ్ళకి సగానికి పైగా రిజర్వేషన్ కల్పించి మరి ఈడబ్ల్యూఎస్ తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ప్రేమ లేదు అని చెప్పనికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే నిదర్శనం. బీజేపీ పార్టీకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ లేదు అనే దాన్ని చెప్పనికి ఉదాహరణ 100 రకాల విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడమే బీజేపీ పార్టీకి అగ్ర కులాలపై ప్రేమ ఉన్నది అని నిరూపితం అయిపోయింది.